మన ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చాలా ఎక్కువ అందరూ ఎదురు చూసేటువంటి బయోపిక్స్ ఉంటాయి కొంతమంది. మా టైంలో సచిన్, గంగూలీ అవి ఎదురు చూసినా అవి వచ్చినా పెద్దగా అవి అంత వర్కౌట్ అవ్వలేదు. ధోనిది చాలా బాగా క్లిక్ అయింది. ధోని పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. నేను కూడా చాలా పెద్ద ధోని ఫ్యాన్ని. నేను ధోని పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. నాతో పాటు అనేక మంది ఉన్నారు. పార్ట్ 2 బయోపిక్ రావాలి ధోనిది. ఆ తర్వాత సిఎస్కే అవన్నీ చూపియాలి కాబట్టి అని. అయితే ఈ జనరేషన్‌ని మా జనరేషన్ పక్కన పెడితే యంగ్ జనరేషన్ అంతా కూడా ఎక్కువగా వెయిట్ చేస్తుంది ఏంటంటే, కోహ్లీ బయోపిక్, రోహిత్ శర్మ బయోపిక్. వీళ్ళిద్దరి బయోపిక్‌లు రావాల్సిందే. మేము చూడాల్సిందే అని. అయితే కోహ్లీ బయోపిక్ విషయానికొచ్చేసరికి కోహ్లీయే తీయడానికి యాక్సెప్ట్ చేయడేమో అనే మాట ఎక్కువగా ఉంది. ఎందుకంటే కోహ్లీ యొక్క అగ్రెషన్‌ని చూపించడం ఒక ప్రాబ్లమ్ అవ్వచ్చు. అండ్ సెకండ్‌లీ అతనికి చాలా పర్సనల్ బ్యాక్‌గ్రౌండ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. గర్ల్ ఫ్రెండ్స్ అని, అనుష్క శర్మ తర్వాత ఇట్లా రకరకాల పర్సనల్ థింగ్స్ ఎక్కువున్నాయి అతని లైఫ్‌లో. సో, అందుకని వాటిల్ని మాత్రం చూపించకుండా ఓన్లీ క్రికెట్‌ని చూపిస్తే సగం సగం చూపించినట్టు ఉంటది. యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎంఎస్ ధోనిది ఉంది. సాక్షి తన లైఫ్‌లోకి రాకముందు వేరే అమ్మాయి ఉందని అవన్నీ కూడా చూపించడం, వాళ్ళ బ్రేకప్ లేకపోతే అమ్మాయి చనిపోవడం ఇవన్నీ బావున్నాయి. యాక్సెప్ట్ చేసాడు ధోని అవన్నీ చూపించడానికి. కానీ కోహ్లీది అట్లా కాదు. ఇంకా ఎక్కువ లవ్ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ యాక్సెప్ట్ చేస్తాడా అతను చూపించడానికి అనేది తెలీదు. కాబట్టి అది అట్లా హోల్డ్‌లో ఉంది. ఇక రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అనేటువంటి వ్యక్తి ఈ జనరేషన్‌కి చాలా పెద్ద అచీవ్‌మెంట్. ఎందుకంటే కోహ్లీ తర్వాత ఇండియన్ క్రికెట్‌లో ఆ పేరు ఎందుకు మారుమోగుతది అంటే ముంబై ఇండియన్స్‌కి 5 కప్స్ తీసుకొచ్చాడు. ముఖ్యంగా 2011 తర్వాత వరల్డ్ కప్పే లేదు మనకి. మొన్న టీ20 వరల్డ్ కప్ వచ్చింది. సో, అంత గొప్ప కెప్టెన్సీ రోహిత్ శర్మది. సో, అంత గొప్ప కెప్టెన్ బయోపిక్ రాకపోతే ఎట్లా? అది కూడా అతను బరిలో ఉండగానే ఆ బయోపిక్ వస్తే దాని క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. దాన్ని గట్టిగా కూడా క్యాష్ చేసుకోవచ్చు. జనం కూడా ఇష్టపడి చూస్తారు. సో, అదేమి మనం క్రైమ్ థింగ్ కాదు కాబట్టి, క్రికెట్ కాబట్టి, దేశం పూజించే ఆట కాబట్టి, మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. మరి ఎవరిని తీసుకోవాలి? చూడడానికి 'శర్వానంద్' లాంటి వాళ్ళు అలాగే ఉంటారు. కానీ మార్కెట్ అంతగా ఉండదు 'శర్వానంద్' పాన్ ఇండియాలో. సరే బాలీవుడ్ యాక్టర్‌ని ఎవరినో తీసుకుందాం అంటే కాస్త చూడడానికి అంతగా ఏం మ్యాచ్ అవ్వరు. అప్పుడు తెర మీదకి జూనియర్ ఎన్టీఆర్ పేరొస్తుంది. నాకైతే పర్సనల్‌గా చూడడానికి వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు. రోహిత్ శర్మ యొక్క క్యారెక్టర్‌ని పర్ఫెక్ట్‌గా ప్లే చేస్తాడు ఎన్టీఆర్ అని నాకు పర్సనల్ లెవెల్‌లో చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. మరి మీకెట్లా అనిపిస్తుంది? అయితే ఆల్రెడీ 'కపిల్ శర్మ' షోకి ప్రోమోకి గాను డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో వచ్చారు. ఎన్టీఆర్ అండ్ రోహిత్ శర్మ. బట్ స్టిల్ వాళ్ళిద్దరిది అక్కడక్కడ కలిపి ప్లే చేసే ప్రయత్నం చేశారు. బావుంది చూడ్డానికి. సో, ఎన్టీఆర్ అనే వ్యక్తి రోహిత్ శర్మ బయోపిక్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడు. ఒక ముంబై తెచ్చిన ఇన్సిడెంట్ కావచ్చు. గతంలో మొన్న 2023లో వరల్డ్ కప్ ఓడిపోయినటువంటి సీన్స్ తీసిన, అట్లాగే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి వరల్డ్ కప్ సీన్స్ తీసిన, మధ్యలో హార్దిక్ పాండ్యాతో వచ్చినటువంటి ఇబ్బందులు, ఫ్యాన్స్ అందరూ తిరగబడడం, అంబానీ మీద, ముంబై ఇండియన్స్ టీమ్ మీద హార్దిక్ పాండ్యాకి యాంటీ కావడం, అదే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ ఇద్దరు కలిసి కప్ తీసుకురావడం, ఇదంతా కూడా సినిమాటిక్‌గా, డ్రమాటిక్‌గా చూపించడం స్క్రీన్ మీద ఎక్సలెంట్ ఉంటది. ఇదంతా బావుంది. కానీ క్యారెక్టర్ ప్లే చేసేది ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ వినిపిస్తుంది. అయితే ఇది ఊహాగానాలకే పరిమితం అంటే కాదు. ఖచ్చితమైనటువంటి అవకాశాలున్నాయి. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్‌తో పాటు ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్ దీనికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ ఇప్పటికే కమిటెడ్‌గా ఉన్నాడు. 'దేవర' తర్వాత 'ప్రశాంత్ నీల్' సినిమా ఉంది. దీని తర్వాత 'వార్ 2లో మనోడు హృతిక్ రోషన్‌తో కనిపిస్తాడు. దాని తర్వాత ఈ సినిమా అంటే 25లో మేబీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఇది గనక ఆహ్, ఐ మీన్ ఒక సాలిడ్ కన్‌స్ట్రక్టివ్ బిల్డ్‌కి గనక వస్తే టాక్స్ నుంచి ఒక కన్‌స్ట్రక్టివ్‌గా మనకొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడు. రోహిత్ శర్మ క్యారెక్టర్‌గా నాకనిపిస్తుంది. ఇంకెవరు బెటర్ అనిపిస్తుంది? అయితే ఎన్టీఆర్ ఎంత వరకు సెట్ అవుతాడనేసి మీరు కామెంట్ చేయండి.